నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఆరు ఏడు వార్డులలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం అభివృద్ధి సంక్షేమమే టీడీపీ యొక్క ప్రధాన లక్ష్యమన్న ప్రతిపాటి పసుమరు గ్రామంలో ప్రతిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం 100 కోట్లతో పసుమరు గ్రామ ప్రజలలో ఆశీర్వదించామన్న వెంకటకుమారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమం నివాళులు అర్పించిన దళిత సంఘాలు తెలుగుదేశంలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీ సుభాని మేస్త్రి ప్రధాన రహదారుల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రతిపాటి చిలకలూరిపేట పట్టణంలోని 6-7 వార్డులలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులలో మంత్రి ప్రతిపాటికి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ గృహ రుణాలను చంద్రబాబు సంపూర్ణంగా రద్దు చేస్తారని మంత్రి ప్రతిపాటి తెలిపారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులకు బ్యాంకులలో తీసుకున్న రుణాలను చెల్లించనక్కర్లేదని ప్రతిపాటి తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరలా చంద్రబాబును గెలిపించాలని ఆయన కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేశామని పుల్లారావు తెలిపారు. పసుపు కుంకుమ ద్వారా డ్వాక్రా మహిళలకు 20,000 రూపాయలు నగదు అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. మోడీకి బుద్ధి చెప్పాలంటే ముందు ఏపీలో జగన్కు బుద్ధి చెప్పాలని ప్రతిపాటి తెలిపారు. మంచి గాలి దోలే టైము, మంచి పైరగాలి దోలే టైంలో 6 గంటలకు వస్తున్నాడమ్మా అంటే వాళ్ళు కూడా తీసుకురండి, వాళ్ళ మనసు కూడా మారుతుంది. 8 ముస్లిం మైనారిటీ ర్యాలీ ఉంది. 6వ తారీఖు చంద్రబాబు గారి కళా మందిర్ సెంటర్ లో ముస్లిం మైనారిటీ మా ఆడబిడ్డ సోదరి మళ్ళీ ఉండాలి. అందరూ ఎటు చూసినా బుర్ఖాలే కనపడతా ఉండాలి. అమ్మా బాగున్నారా? అందరికీ నమస్కారాలమ్మా. మీకున్న అమూల్యమైన 2 ఓట్లు పోనీ అమ్మా, బండి పోనీ. ఒకటి రాయపాటి, మీ ఆస్తులకు రక్షణ ఉంటుంది. మీ ఆస్తులుండవు, మీ బతుకు మిమ్మల్ని బతకనివ్వరు, మీకు రక్షణ ఉండే అవకాశం లేదు. కనుక చంద్రబాబు గారి అభివృద్ధిని చూసి ఓటేయండి. నేను పెద్దనా నమస్కారం. నమస్కారమ్మా, నమస్కారం అందరికి. 2000 పెన్షన్ పెద్దనా నమస్కారం. నమస్కారమ్మా. మొత్తం చంద్రబాబు గారే, ఆ భారమంతా చంద్రబాబు గారే. నేనే కడతాను, నేనే సంపాదిస్తాను. ఎన్నికలైన తర్వాత మళ్ళా అవి కూడా ఇస్తాము. ఎవరు మార్చాలి సార్వత్రిక ఎన్నికల ప్రచారం చిలకలూరిపేట నియోజకవర్గంలో హోరాహోరీగా జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతిపాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి పసుమరు గ్రామ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పసుమరు గ్రామంలో మహిళలు వెంకటకుమారికి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తల కేరింతలు హారతులతో వెంకటకుమారి పసుమరు గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. పసుమరు తెదేపా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పసుమరు గ్రామాన్ని మోడల్ ఆధునిక వసతులు ఏర్పాటు చేసిన అభివృద్ధి చేశామన్నారు. అందుకని మీరు ఈ టైం ఉంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పశుమతి గ్రామం రావడం జరిగింది. పశుమతి గ్రామంలో గతంలో 2014 నేను ప్రచారం చేసేటప్పుడు చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఎక్కడ రోడ్డు లేకుండా, సైడ్ కాలం లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ చూసినా ఇప్పుడు సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం. ఎక్కడ చిన్న వీధిలో కూడా మట్టి రోడ్డు కనపడకుండా అందరూ సిమెంట్ రోడ్డే ఉండింది. సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇంత పశుపతి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. నీళ్ళకి ఈరోజు ప్రతి ఒక్క నీళ్ళ నేను అడిగాను, నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఆ ఘనత మన మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారిది.
సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. పసుమర్తి గ్రామం ఇంత ముందల చాలా అధ్వాన స్థితిలో సీసీ రోడ్లు లేకుండా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు చాలా అభివృద్ధి చెందింది. మరి ఈ 5 ఏళ్ల హయాంలో ఎన్నో సంవత్సరాల్లో లేని అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఇవాళ చిలకూరుపేట ప్రజలందరూ కూడా దాహార్తిని తెచ్చారు. అలాగే పసుమర్తిలో కూడా నీటికి ఇబ్బంది లేకుండా 6 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి నీటికి ఇబ్బంది లేకుండా చేశారు. ఎన్నో సిమెంట్ రోడ్లు, ఎన్నో సైడ్ కాలువలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. లిఫ్ట్ ఇరిగేషన్ కూడా జరిగింది. కోటి రూపాయలకు శాంక్షన్ అయింది. ఎప్పుడు కనీ విని మేము ఎరగము ఇంత అభివృద్ధి కార్యక్రమాలు పసుమర్తిలో జరిగినాయి. ఇక్కడ పసుమర్తిలో చేసిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో అంత ముందర ఎంతైతే జరిగిందో అంతకన్నా ఇవాళ ఎక్కువ కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. ఈరోజు చిలకూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఈ 5 సంవత్సరాలు జరిగింది. నేను దాదాపుగా 15 రోజుల నుంచి ప్రచార కార్యక్రమం ఉన్నాను. ఏ ఊరు పోయినా ఇప్పుడే మంత్రి గారి హయాంలోనే మాకు ఈ గ్రామాలని అభివృద్ధి చెందినాయని చెప్తున్నారు. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు, ఒక్క మట్టి రోడ్డు మీద కూడా నేను నడవలేదు. అంతగా గ్రామాలు అభివృద్ధి చెందిన 5 ఏళ్లలో నాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే అందరూ కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఊరికెళ్ళి ప్రచారం చేసినప్పుడు తెలుస్తూ ఉంది ఇంత అభివృద్ధి జరిగిందా అని చెప్పి. మళ్ళా మీరందరూ కూడా మనమందరం కూడా మళ్ళీ చిలకూరుపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం వైపోయి మరి మీరందరూ కూడా అభిమానించి మళ్ళీ గెలిపించే దిశగా చేయాలి. పత్తిపాటి పుల్లారావు గారు ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి తపంతో ఇన్ని కోట్ల అభివృద్ధి పనులు చేశారు. మరలా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ మనకి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు గెలిస్తేనే అభివృద్ధి అంత నిరాటకంగా కొనసాగుద్ది. దయచేసి చిలకూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేత దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా మీరందరూ కృషి చేయాలని. ఇంత అభివృద్ధి మళ్ళీ మనం సాగాలంటే మళ్ళీ పుల్లారావు గారు కావాలి, మళ్ళీ మీరే రావాలి, మీరే కావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలి. మీరందరూ ఎన్నో ఇవాళ పసుపు కింద చూశాను 10,000 రూపాయలు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తారు. ఇవాళ మహిళలు దాదాపు 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందారు. 1 కోటి మంది చెల్లెళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడికి. ఇంత సంక్షేమ కార్యక్రమ అమల్లో ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్ర విడిపోయినాక తొలిసారిగా జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన గ్రామాలు, మన ఊర్లు, మన నియోజకవర్గాలు అన్నీ డెవలప్మెంట్ కావాలంటే మన చంద్రబాబు గారు రావాలి. చిలకూరుపేట నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే మళ్ళీ పుల్లారావు గారు రావాలి. రెండు పుల్లారావు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేయండమ్మా. వచ్చారు మీరు ఆడ కొనుక్కోలేక ఫ్లాట్లోనే ఉండేవాళ్ళు కదా, ఇక్కడికి వచ్చారా? అయితే అందరూ నాకు లక్ష్మి తెలుసు నాకు, అందరికి చెప్పి మాకు ఇల్లు వాకిలు లేవమ్మా. రెండు నోట్లు ఉంటాయి, 2 సైకిల్ గుర్తుకేయాలి. అంగన్వాడీ టీచర్ ఇల్లు కూడా కేజీ ఎక్కిచ్చి వచ్చి నేను ఎక్కిచ్చి మరి అయ్యా కింద చాలండి పైన చాలు అమ్మ కింద చాలు పైన చాలు
చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపా పార్టీని వీడి కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు. మంత్రి ప్రత్తిపాటి సమక్షంలో 29వ వార్డు నాయకులు చేరగా ప్రత్తిపాటి వెంకటకుమారి ఆధ్వర్యంలో 7, 8 వార్డులకు చెందిన మహిళలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ తూర్పు దళితవాడ 7వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని, రోడ్లు, డ్రైన్లు, కాలువలు నిర్మించిన ఘనత ప్రత్తిపాటికి దక్కుతుందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చిన ఘనత కూడా ప్రత్తిపాటికి, తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని కార్యకర్తలు తెలిపారు. జరుగుతున్న పనులకు కానీ ఏమైనా సరే ప్రత్తిపాటి మన చిలకలూరిపేటని ఎంత అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ఎస్సీ కాలనీలోకి వెళ్తే అభివృద్ధి అంటే ఏందో, ఎస్సీలకి ఎంత న్యాయం జరుగుతుందో అన్నీ ప్రతి ఒక్కటి కూడా మన ప్రత్తిపాటి చాలా తన సొంత పనుల్లాగా చూసుకొని తన ఇంట్లో మనుషుల్లాగా ఎస్సీలను చూసుకుంటా ప్రతి ఒక్క ఎస్సీ కాలనీని, మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ ఈ రోజు చేసినంత అభివృద్ధి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడేదో వచ్చి చేద్దామని అంటారు. మన ఇంట్లో ఆడపిల్లని ఒక దొంగ కేసులు ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? చెయ్యరు. అలాంటప్పుడు మనం ఎలా వేద్దాం ఓటు? 31 కేసులు. కనుక ప్రతి ఒక్కళ్ళు ముందు అక్కడ బలం ఏంటంటే ఎస్సీలు మేము ఇంతమందికి వచ్చింది ఎందుకంటే మా ఎస్సీలు ఫుల్గా మా ప్రత్తిపాటికి, టీడీపీకి మద్దతు ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, చచ్చేదాకుంటాం. కనుక మన నియోజకవర్గం ప్రజలందరూ మన ఎస్సీలు కొంతమంది అసంతృప్తిలో ఉన్నారు, తెలియక వాళ్ళు కూడా మారి మన ప్రత్తిపాటిని ఈసారి అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని ఈ మా చిన్న ర్యాలీ. అశోక్ కుమార్ ఇందాక అనిల్ గారు అన్నట్టే ఎస్సీ వర్గం వాళ్ళకు చాలా మందికి బుద్ధి లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నా కూడా పుల్లారావు గారిని సపోర్ట్ చేయకుండా ఏదో దొంగ కేసులు ఉన్నవాడికి, జైల్లో ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు. ఏదో పదవి ఏదో ఆశిస్తారని, కానీ ఇక్కడ ఏమి లేదు. ఇప్పుడు వచ్చి మా ప్రత్తిపాటి పుల్లారావు 5 సంవత్సరాల నుంచి మాకేం చేశారు మాకు తెలుసు. పక్కా ఇల్లు కట్టించారు, స్థలాలు ఇప్పించారు. ఈరోజు 6వ వార్డు నుంచి ఎస్సీ కుటుంబాలు 6, 7 వార్డు నుంచి ఎస్సీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే బాలతోటి అనిల్ కుమార్, అలాగే అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంది. చాలా సంతోషం. తమ్ముళ్ళు అందరూ కూడా మీకు ఏమేం చేశారో ఎస్సీ లేదు గుర్తించలేదు అనుకున్నాను నేను ఎన్ని రోజులు. కానీ మాకు సిమెంట్ రోడ్లు వేశారు, ఎస్టీఎస్ లోన్లు వేశారు, మమ్మల్ని గుర్తించి 10 సంవత్సరాల్లో నియోజకవర్గంలో చేయలేని అభివృద్ధి ఈరోజు మా ఎస్సీ కాలనీలో చేశారని చెప్తున్నారు. చాలా సంతోషం మీరు గుర్తించేందుకు. మిగతా వాళ్ళందరూ కూడా మీరు మోటివేట్ చేయాలా. ఎప్పుడు చేయలేని విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీలకి చర్చిల నిర్మాణాలకు సహాయం చేయని, ఏ ఎస్సీ కాలనీకి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్డు దాదాపుగా 90% అయిపోయినాయి. వాళ్ళకి సైడ్ కాలువలు కట్టించారు, సిమెంట్ రోడ్లు వేయించారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎస్టీ లోన్ చేయించారు. ఎన్నో ఈ రోజున వాళ్ళకి ఎస్సీలకు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. అందరూ గుర్తించారు. మిగతా అందరూ కూడా చెప్పండి, తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీల కోసం ఇవాళ ఎస్టీ సప్లా నిధులన్నీ కూడా వాళ్ళ కోసం వినియోగించింది. వాళ్ళని ఎక్కడ కూడా మేము ఎప్పుడు తోడబుట్టినలాగా చూసుకుంటాము, పేరుగా పొలంగా మాత్రం ఎప్పుడు చూడము, అసలు సొంత పిల్లలాగా చూసుకుంటాము. ఇంకా నేను చాలా మందికి చెప్తుంటాను, మీరందరూ చదువుకోండి, బాగుపడండి, గవర్నమెంట్ ఇవన్నీ ఇచ్చే ఉపయోగం చేసుకోండి, మీరు కూడా ఎదగండి, ఎస్సీలు కూడా బలం కావాలా. మీరందరూ ఎప్పుడు ఓటు బ్యాంక్ ఉండకూడదు. మీరు కూడా అన్నిట్లో మీరు కూడా మీ భాగస్వామ్యం ఉండాలా. మీ అందరూ ఎదుగుదల కావాలని కోరుకుంటున్నాను. అలాంటి కొంతమంది వీళ్ళందరిలో కూడా కొంత మార్పు, వాళ్ళందరూ మనకి ఎవరు పని చేస్తున్నారు వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని మళ్ళా ప్రత్తిపాటే రావాలని వీళ్ళందరూ అంటున్నారు. వీళ్ళందరి తరపు నుంచి మిగతా వాళ్ళకి కూడా సందేశం పంపుతున్నాము. ఎస్సీలందరూ తెలుగుదేశం పార్టీ చేసే పనులు గుర్తించి తెలుగుదేశం పార్టీ మళ్ళా రావాలి, మళ్ళా ప్రత్తిపాటి పుల్లారావు గారిని గెలిపించుకోవాలని అందరూ కూడా ఎస్సీలందరూ కూడా చాలా మటుకు మారారు. ఇంకా మార్పు వీళ్ళందరితోటి జరగాలని కోరుకుంటున్నాను. మేమందరం ఎప్పుడు ఎస్సీల తరఫున ఏ చిన్న సహాయం వచ్చినా మేము ఇద్దరు నిలబడి ఉంటామని, వాళ్ళకి ఏ ఇబ్బంది రానియకుండా నియోజకవర్గంలో చూస్తామని, వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ చెప్తూ, ఇంత పెద్ద మనసులో మీరందరూ పార్టీలో జాయిన్ అయ్యి మీకు తగిన గుర్తింపు ఇచ్చి మీకు సహాయంగా అండదండలుగా ఉంటామని మరొక్కసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం. చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన రహదారులు మరియు మార్కెట్ సెంటర్ ప్రాంతాలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సినీ నటుడు తారక రత్నాలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ మాజీ అధ్యక్షులు ఎంపీటీ సుభాని మేస్త్రి మంత్రి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖులు వైకాపా పార్టీ సీనియర్ నేత పరుపుల సుధాకర్ మంత్రి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఆర్యవైశ్య ప్రముఖులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ దళితుల పక్షపాతి అని, దళితుల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకున్న ప్రభుత్వం టీడీపీయేనని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్నికంటి జగదీష్, రాష్ట్ర కార్యదర్శి పులగుల భక్తవత్సలరావు, ఏఎంసీ డైరెక్టర్ రాజశేఖర్, కార్యదర్శి సమద్ ఖాన్, బెంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ భారతదేశానికి దళిత ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి మహా వ్యక్తి. ఆయన ఉప ప్రధానిగా ఈ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా అనేక పదవులు చేసినటువంటి మహానేత, మహనీయుడు, దళితుల ఆశాజ్యోతిగా వెలుగుతున్నటువంటి మహా నేత మా బాబు జగజ్జీవన్ రావు గారు. మరి వారు నేర్పినటువంటి బాటలో, వారు నేర్పిన సిద్ధాంతాలలో ఈ రోజున భారతదేశం అంతా కూడా వెలుగొందుతూ ఉంది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీరిరువురు కూడా ఒక దార్శనికులుగా ఈ భారతదేశంలో వెలుగొందారు. మరి వారు నేర్పినటువంటి సిద్ధాంతాలు, వారి యొక్క నియమ నిబంధనలు, వారి యొక్క విధి విధానాలతోటి ఈ భారతదేశ రాజ్యాంగం కూడా నడుస్తూ ఉంది. ఈ విధంగా మరి దార్శనికుడు, భారతదేశంలో దళితులు నిమ్న జాతులు వెనకబడ్డ తరుణంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై స్వతంత్రం రాకముందే మరి ఆయన అసెంబ్లీకి ఎన్నికై మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పార్లమెంటరీగా ఉంటూ 37 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహనీయుడు, దళిత నాయకుడు, దళితుల ఆశాజ్యోతి. మరి దళితులకి ఒక గురువులాగా, ఆదర్శ దైవంలాగా వెలుగొందిన వారిలో అంబేద్కర్ గారు ఒకళ్ళైతే, అలానే రెండో వాళ్ళు జగజ్జీవన్ రావు గారు. అలానే జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి జగజ్జీవన్ రావు గారు గతంలో కార్మిక శాఖగా ఉన్నప్పుడు మరి కార్మిక శాఖలోని ఎన్నో ఉద్యోగాలు దళితులకు ఇచ్చారు. రైల్వే శాఖ గుంటూ రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చారు. మరి అలానే మన వ్యవసాయ శాఖలో ఉన్నప్పుడు గిడ్డంగులు కట్టించాడు. రక్షణ శాఖ ఉన్నప్పుడు మన దేశానికి అడ్డుగోడగా ఉండి రక్షణ కవచంగా ఉన్నాడు. అలా ఉప ప్రధానిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఈరోజు పరిపాలిస్తున్న బీజేపీ, ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ కానీ మన జగజ్జీవన్ రావు గారిని ప్రధాని కాకుండా చేసింది. ఆ రోజుల్లోనే 198 మంది ఎంపీలను తీసుకొని ప్రధానమంత్రికి పోటీ చేసిన మహోన్నత గొప్ప దళిత నాయకుడు జగజ్జీవన్ రావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సామాజిక న్యాయం ఎన్టీ రామారావు గారు పెడితే, ఇవాళ చంద్రబాబు గారు దళితుల పక్షాన్ని చేర్చుకొని లోకసభ స్పీకర్గా బాలయోగ్ గారిని, మరి అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని, ఆర్థిక శాఖ మంత్రిగా రాజీవ్ గారిని, మరి రెవెన్యూ శాఖ మంత్రిగా మహేంద్రనాథ్ గారిని దళితులకి ఉన్నతమైన పదవులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవించింది. బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్, జగజీవన్ రామ్ ఇలాంటి వారందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు. బడుగు బలహీన వర్గాల వాళ్ళ బాగు కోసం వాళ్ళందరూ చదువుకోవాలి, వాళ్ళందరూ బాగుపడాలి అని కలలు కన్న మేధావులు, గొప్ప మహనీయులు జగజీవన్ రామ్ గారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంబేద్కర్ మరియు జగజీవన్ రామ్ గారి ఆశయాల్లోంచే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
బీసీలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల కోసమే వారి అభ్యున్నతి కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా జగజీవన్ రామ్ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలని మేమంతా కూడా నడుచుకుంటామని సవినంగా తెలియజేసుకుంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షుడు ఎంపీటీ సుభాని మేస్త్రి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పట్టణ కమిటీ సభ్యులైన పట్టణ కార్యదర్శి బొజ్జ అంకమరావు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు గారెట్టి సుబ్బారావు, బీసీసీఎల్ కార్యదర్శి గుంచాల లక్ష్మయ్య, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్లా, బీసీసీఎల్ అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, పట్టణ మహిళా అధ్యక్షురాలు బ్రహ్మరాంబ కూడా పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు తెలిపారు. వీరంతా టీడీపీ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నట్టు వివరించారు. గతంలో నేను కానివ్వండి టౌన్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి నేషనల్ పార్టీలో ఉండి పనిచేసి నిన్న ఉదయం నుంచి రాజీనామా చేశారు. కాబట్టి అలాగనే అదే కూటమి అదే కమిటీ టౌన్ కమిటీ మాజీ సర్పంచులైనటువంటి మన ఆదిమూల గురుస్వామి గారు, అలాగనే గాలేటి సుబ్బారావు గారు, అలాగనే కుంచోటి లక్ష్మయ్య గారు, అలాగనే అబ్దుల్ గారు, అలాగనే మన బొజ్జ అంకమ్మ గారు, మన ఆరిఫ్ గారు, బ్యాటరీ ఆరిఫ్ గారు, తదితరులందరూ మోటార్ కార్మికులు కూడా ఈ నిర్ణయానికి రాజీనామా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ రోజు నుంచి ఈ 10:30 టైం నుంచి దీనికి వీళ్ళందరూ కూడా గతంలో ఎట్లయితే ఒక పార్టీకి చేశారో అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ టైం నుంచి ఈ 6 కూటమిలు కూడా మన తెలుగుదేశం పార్టీకి బలపరచడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాము. పట్టణ అధ్యక్షులు ఎంపీటీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తాము. రాయపాటి సాంబశివరావు గారు, పత్తిపాటి పుల్లారావు గారికి మద్దతు తెలుపుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గట్ట కృషి చేశాము. ఆయన కూడా నట్టు కృషి చేస్తాము. సందర్భంగా చెప్తాము. నాదిండ్ల మండలం గణపవరంలోని సిఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలింగ్ జరిగింది. నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే కొందరు ఉద్యోగులు ఓటు లేకపోవడంతో వారు ఆందోళన చెంది పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అసోసియేషన్ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. ముందుగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అడుసుమల్లి ప్రతాప్, దేవరకొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో భారత ప్రధాని స్థాయికి వెళ్ళిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. ఆయన జీవితం మొత్తం కూడా దళితుల కోసం, దళితుల హక్కుల కోసం పోరాటం జరిగింది. పేద ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన అనుచరగణం ఉండేది. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళినా ఆయన దగ్గర వారికి అన్ని సదుపాయాలు కలుగజేయడం. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, దళితులు ఎవరైతే ఉంటారో వారిని కలవటం, పరామర్శించడం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవటం, అలాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. దళితులకు ఎక్కడ నష్టం జరిగినా వారి వెన్నుండి వారిని కాపాడటం ప్రధాన ధ్యేయంగా పెట్టిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఈయనకు ఒక బిరుదు ఉంది, పూజ్య బాబూజీ అంటారు. ఈ బిరుదు, పూజ్య బాబూజీ అనే బిరుదు భారతదేశంలో ఎవరు కూడా లేదు.
ఒక బాబు జగజ్జీవన్ రావుకే ఉన్నది. ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఇవ్వబడినటువంటిది, అందరూ పిలుచుకునేది అది. పూజ్య బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని మనం జరుపుకోవడం ఎంతో శుభ పరిణామం. ఎస్సీ ఇక్కడ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సంఘాల అధ్యక్షులు ఖాన్ గారు, మరి ఎలక్షన్రావు గారు, మిగతా మిత్రులందరూ కూడా, నాగేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు నందిని, ఇంకా అందరూ పేరు సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలి, ఆయన ఆశయాలను కొనసాగించాలి. ఆయన ఏదైతే ఉన్నాడో ఆశయాలు చారిటీ ద్వారా పేద ప్రజలకి, ముఖ్యంగా దళితులకి వారికి సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని లోక్సత్తా పార్టీ నాయకులు మాదాసు భానుప్రసాద్ కోరారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి మంచి సమాజ నిర్మాణానికి తమ వంతు తోడ్పడాలని మాదాసు భానుప్రసాద్ కోరారు. జరిగింది. ఆ మేరకు లోక్సత్తా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మన ఎన్నికల విధానంలో 2009 కావచ్చు, 14 కావచ్చు, ఇవాళ 19 ఎన్నికలు, 70 కీలకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ లాంటి నిజాయితీ పార్టీలు రావాల్సిన మేరకు ఓటును సాధించుకోలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి మా లోక్సత్తా అధినేత నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా లోక్సత్తా ఈ లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదు తెలుగు రాష్ట్రాలు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి లోక్సత్తా పార్టీ అభిమానులంతా కూడా ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు, ఎందుకు లోక్సత్తా పార్టీ పోటీ చేయట్లేదని. పోటీ చేస్తే బాగుండేది కదా అని. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడా పోటీ చేయలేదు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి జరగనున్నటువంటి ఎన్నికలన్నీ కూడా పోటీ చేసే అభ్యర్థుల యొక్క భౌతివ్యం కోసం కాదు అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారనుకుంటారో అటువంటి వాళ్ళకి నిజాయితీగా ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని, భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా లోక్సత్తా పార్టీ పోటీ చేస్తుందని చెప్పి జేపీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ దీన్ని గమనించి ఏ పార్టీకి మద్దతుగా జెండాలు పట్టుకొని పోవడం కానీ, ఏ పార్టీని కూడా బహిరంగ విమర్శించడం కానీ చేయకూడదని చెప్పి పార్టీ నిర్ణయం. కాబట్టి అభిమానులంతా కూడా మీరు స్వయంగా ఆలోచన చేసుకొని పార్టీ దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిజాయితీ అయిన ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటాం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ ఉంటాం. తోరకు సెలవు. నమస్కారం.